ఆ పార్టీ వాళ్ళు లేరు, ఈ పార్టీ వాళ్ళు లేరు. అసలు పార్టీలు అనవసరం. ఇక్కడ మనకు అందరికి రైతులు ఎవరు బాగా చెప్తారో వాళ్ళు మనకి కావాలా. మాకు వైఎస్ఆర్ పార్టీ అన్నం పెట్టేది పొగా కొనపోతే ఆయన వచ్చి ఇచ్చాడు. జగన్ ఆయన వచ్చి మాకు ఇప్పుడు మాకు 10 లక్షలు 12 లక్షలు బాకీ ఉంది. ఆయన వచ్చి ఇస్తాడా? ఇప్పుడు ఏం ఇస్తున్నాడు? పార్టీ ఏదన్నా కానీ తర్వాత నేను మొట్టమొదటి ఇప్పుడు నాకు 15 సంవత్సరాలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండా. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేదు కదా. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక లేదు కదా అక్కడ మన ఆంధ్రాలో. లేకపోవటాన దీంట్లోకి వెళ్ళాం వైఎస్ఆర్ పార్టీలోకి. మమ్మయితో చెప్పా మన పొగ కొంటే మట్టికి నేను తెలుగుదేశంలో కొత్త. నాకు ఆ పార్టీ అన్నం పెట్టదు, ఈ పార్టీ అన్నం పెట్టదు. నాకు ఎవడు ఇవాళ అన్నం పెట్టేవాడు వాడే నాకు దేవుడు. వైఎస్ఆర్ పార్టీ లేదు ఇక. ఇవాళ అన్నం పెడుతున్నాడు కాబట్టి మనం అన్నం పెట్టినాడే మనకి కావాలా. అన్నం పెట్టినట్టు మనకేం పని? ఇదంతా ఏంటంటే రేపు రాజకీయ ఓట్ల కోసం మాట్లాడతామే. రైతుల మీద పేవనం ఉండి కాదు, ఏం కాదు. నా పార్టీ నేను చెప్పే ధైర్యంగా చెబుతా, నాకేం భయం లేదు. వాటి రాజకీయ నాటకమే అవన్నీ. ప్రైవేట్ వాళ్ళు కొనలేదు, కొన్నప్పుడు వాళ్ళు మాట్లాడచ్చుగా. నువ్వు కొన్నారు అబ్బాయి, ఏడెందుకు కొనరని మరి ఎందుకు అడగలేదు? ఆడబారేసేడు బస్సు కాదు. నువ్వు అడిగావా పోయి? నువ్వు కంపెనీ దగ్గర పోయి ఎందుకు కొనట్లేదు పొగాకు? నువ్వు మామూలుగా పోయావు, ఆడపోతున్నారు ఇక్కడ కొత్తన్నారు అని చెప్పి ఆడ పోయావు, పొగాకు కొనాలని చెప్పి మీటింగ్ పెట్టుకున్నావు, వచ్చేసావు. ఇప్పుడు మా పొగాకు కొని మాకు అన్నం పెడుతున్నాడు. ఇప్పుడు నీకు ఓటేసాను, పోయినా వేసాను, ఏం చేయలేదు. ఇక మీకు అన్నం పెట్టినా వదిలి పెడతామా? అది ఏ పార్టీ వల్ల కానీ అన్నం పెట్టకపోతే మా గతి.